వరుస కేసులతో సతమతమవుతున్న బోరుగడ్డ అనిల్ ఇప్పుడు చీటింగ్ కేసులో ఇరుక్కునే పరిస్థితి కనిపిస్తుంది. బెయిల్ కోసం అతను తప్పుడు ధృవీకరణ పత్రం సమర్పించి కోర్టునే మోసం చేశారన్న ప్రచారం జరుగుతుంది. పోలీసుల విచారణలో బోరుగడ్డ కోర్టుకు సమర్పించిన సమాచారం అబద్ధమని తేలిందట. అయితే ఈ వ్యవహారంలో అతనిపై మరో కేసు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో మధ్యంతర బెయిల్ పై ఉన్న బోరుగడ్డ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారట. బోరుగడ్డ అనిల్ కుమార్ తప్పుడు మెడికల్ సర్టిఫికెట్తో హైకోర్టులో బెయిల్ పొందినట్టు వెలుగులోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అరెస్ట్ అయిన అనిల్ కుమార్ తన తల్లి అనారోగ్యాన్ని కారణంగా చూపుతూ తప్పుడు ధృవీకరణ పత్రం సమర్పించి మధ్యంతర బెయిల్ పొందినట్లు పోలీసులు గుర్తించారు. అనంతపురంలో నమోదైన కేసు కారణంగా రాజమహేంద్రవరం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్ తన తల్లి పద్మావతి అనారోగ్యంతో ఉన్నారని చెబుతూ హైకోర్టులో మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఈ పిటిషన్ను పరిశీలించి ఫిబ్రవరి 15 నుంచి 28 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ఫిబ్రవరి 28న సాయంత్రం బోరుగడ్డ తిరిగి లొంగిపోయాడు. అయితే మార్చి 1న అతను మరోసారి హైకోర్టులో పిటిషన్ వేస్తూ తన తల్లికి ఇంకా చికిత్స అవసరమని, తాను ఒక్కడినే కుమారుడునని చెబుతూ మధ్యంతర బెయిల్ పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. తన వాదనకు మద్దతుగా గుంటూరులోని లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ ఇచ్చినట్టు పేర్కొంటూ ఓ మెడికల్ సర్టిఫికెట్ ను సమర్పించారు. పోలీసుల తరపున ఏసీపీ వాదన వినిపిస్తూ మెడికల్ సర్టిఫికెట్ వాస్తవిక విషయంలో తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. ఏసీపీ వాదనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి మెడికల్ సర్టిఫికెట్ వాస్తవికతను తేల్చేందుకు పోలీసులకు అనుమతించారు. అది తప్పుడు ధ్రువపత్రమని తేలితే న్యాయస్థానం తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. మార్చి 11 వరకు అనిల్కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఈ సర్టిఫికెట్పై దర్యాప్తు జరిపినప్పుడు అది నకిలీదని తేలిందట. బోరుగడ్డ తల్లి పద్మావతి వాస్తవంగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ ఆమె ఫిబ్రవరిలోని డిశ్చార్జ్ అయినట్లుగా తేలింది. అంతేకాకుండా లలిత ఆసుపత్రి వైద్యుల్ని సంప్రదించిన పోలీసులకు వారు అలాంటి మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వలేదని స్పష్టం చేసినట్లు వెల్లడించారట. దీంతో అనంతపురం, గుంటూరు జిల్లా పోలీసులు 2 రోజుల నుంచి బోరుగడ్డ ఎక్కడ ఉంటున్నాడని ఆరా తీస్తున్నారు. తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లతో న్యాయస్థానాన్ని మోసగించిన అనిల్ వ్యవహారాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరో కేసు నమోదయ్యే అవకాశముంది. గతంలో గుంటూరు పోలీసులు అనిల్ను రాజమహేంద్రవరం జైలుకు తరలిస్తూ మార్గమధ్యలో హోటల్కి తీసుకెళ్లి బిర్యానీ పెట్టించిన విషయం మీడియాలో రావడంతో 7 సిబ్బంది సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత అరండల్పేట పోలీసులు ఆయన్ను పోలీస్ కస్టడీలోకి తీసుకుని స్టేషన్లో రాజమర్యాదలు చేయడంతో 4 సస్పెండ్ చేసి ఇన్స్పెక్టర్ను విఆర్కు పంపించారు. ఇలా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన బోరుగడ్డ అనిల్ ఇప్పుడు కోర్టును మోసగించి అడ్డంగా బుక్ అయ్యాడు. For more videos like this, subscribe Big TV channel.